హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్ఎస్ వంటలు అండ్ పూజలు. ఈరోజు వీడియో వచ్చేసి తోటకూర పెసరపప్పు ఫ్రై అండి. ఈజీ వేలో ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చాలా హెల్తీ కర్రీ అని చెప్పొచ్చు. వేడివేడి అన్నంలో ఇది కొంచెం పెట్టేసుకొని తిన్నారంటే చాలా ఇష్టంగా తినేస్తారు. పిల్లలకు కూడా ఈ విధంగా పెడితే చాలా హెల్తీ కదా. ఇది ఎలా ఏంటి అనేది కూడా మీకు నేను చూపిస్తాను. సింపుల్గా చేసుకోవచ్చు, 5 మినిట్స్లో కూడా అయిపోతుంది కర్రీ. దానికోసము స్టవ్ ముట్టించేసి మూకుడు పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక అందులో తాలింపు గింజలు వేసుకోండి. ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు వేసేసుకొని కొంచెం దోరగా ఫ్రై చేసుకోండి. తర్వాత ఇందులో కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లిపాయలు వేసుకోండి. వెల్లిపాయలు కొంచెం క్వాంటిటీ ఎక్కువ ఉంటే చాలా బాగుంటుంది టేస్ట్. కొద్దిగా పసుపు, కొంచెం కారం, కొంచెం సాల్ట్ అండి. ఇవి మనం తినే స్పైస్ని బట్టి మనం కారం అనేది మీరు వేసేసుకోండి. దాన్ని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత మంచి కడిగి శుభ్రం చేసేసుకున్న తోటకూరని సన్నగా తరిగి దీంట్లో వేసేసుకోండి. ఇప్పుడు ఒకసారి కలిపాక పెసరపప్పును ఒక 2 స్పూన్ల పెసరపప్పు వేసేసుకోండి. సాయి పెసరపప్పు ఉంటుంది కదా, అది వేసేసుకోండి. ఇప్పుడు కొంచెం కలిపేసేయండి. వేరే వాటర్ అవసరం లేదు, ఎందుకంటే మన ఆకుకూరలో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కాబట్టి దాంతోనే పెసరపప్పు ఉడికిపోతుంది. కొంచెం వాటర్ ఎక్కువ పోసారంటే మళ్ళీ ముద్ద అవుతుంది కర్రీ. ఇలా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకోండి. సిమ్లో పెట్టేసి ఉడికించుకున్నారంటే ఈజీగా కర్రీ అయిపోతుంది. అంతే అండి, సింపుల్ వేలో చేసుకోవచ్చు. మీకు నచ్చిందండి, నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.